చంద్రబాబు ఇప్పుడు కింగ్ మేకర్. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ తరహాలో మరొకసారి కింగ్ మేకర్. ఇవాళ బాబు కావాలి అంటే కాదనే స్థాయిలో ఎవరు లేరు. ఆ స్థాయికి బాబు చేరారు మళ్ళీ. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ 1, ఎన్డీఏ 2లో బాబు కోరింది జరిగింది కానీ ఎక్కువ జరగల. ఎందుకని? ఫుల్ మెజారిటీ రావడం. ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తి డిపెండబుల్, కంప్లీట్గా మొట్టమొదటిసారి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడబోతున్నారు నరేంద్ర మోడీ. అదే సందర్భంలో నరేంద్ర మోడీని గౌరవిస్తూనే తేడా వస్తే ఏమైనా చేయగలిగినటువంటి శక్తి చంద్రబాబుకు ఉంది ఆటోమేటిక్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నెక్ టు నెక్ సిచ్యువేషన్లో ఒక్క 30-40 స్థానాలు అటు ఇటు అయితే చాలు, రాజకీయం మారిపోతుంది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వర్కౌట్ కాదు. ఎప్పీజ్మెంట్ అంటే ముస్లిం సంతుష్టీకరణ, అబ్యూజ్మెంట్ అంటే ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేక భావజాలం. ఇప్పుడు ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి దాన్ని ఇప్పుడు పక్కన పెట్టిస్తారు చంద్రబాబు. అది ఇక్కడ మైనార్టీలలో కీలకమవుతుంది. చంద్రబాబుకి ఒక పోలరైజ్ అవుతారు. ఓవరాల్గా చంద్రబాబు సత్తా ఏంటో రాబోయే రోజులలో జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అందరూ చూడబోతున్నారు.